భాగములో నయంవారో దేవతగా వెలసింది. నయంవారో కృష్ణ నది ఒడ్డున నయంవారో ఇంద్రకీలాద్రి పైన నయంవారో వేప చెట్టు కింద నయంవారో తానకమయ్యింది. దక్షిణ భారతదేశములో బెజవాడలో వెలిసిన కనకదుర్గమ్మ వెలిసింది. శక్తి స్వరూపిణి, ముక్తిదాయని. అమ్మా అంటే పలికేటి తల్లి దక్షిణ భారతదేశములో దేవతకు వెలిసింది. వినండి. వేప చెట్టు కింద నయంవారో తానకమయ్యింది. నయంవారో చెట్టు పెట్టేమో నయంవారో నిలిచిపోయింది. నయంవారో ఎండలో ఎండింది. నయంవారో వానలో తడిచింది. నా దుర్గమ్మ బ్రిటిష్ తెల్లదొరలో నా దుర్గమ్మ దేశాన్ని పాలించి ఆ తెల్లదొరలో దేశంలో సంపదంతా ఆ తెల్లదొరలో దోచుకుపోతున్నారు. ఆ తెల్లదొరలో ఆ సమయములోన నా దుర్గమ్మ కలలో కనిపించి ఆ దుర్గమ్మ గుడి కట్టమని ఆ దుర్గమ్మ కలలో కనిపించి బ్రిటిష్ వారికి కలలో కనిపించింది. తల్లి యొక్క రూపాన్ని చూసి భయపడి లేచినారు. అమ్మవారిని పట్టించుకోలేదు. అప్పుడు తన శక్తి ఏమిటో చూపించింది. వినండి. కృష్ణ నది పైన ఆ తెల్లదొరలో వంతెన కట్టినారు. ఆ తెల్లదొరలో రైలు రోడ్డేసి ఆ తెల్లదొరలో గూడ్సు బండేమో ఆ తెల్లదొరలో నడిపించిపోయినారు. ఆ బొలదొరలో బండి కదలాలేదా. ఆ తెల్లదొరలో భారతదేశం నుండి ఆ తెల్లదొరలో సరుకులు పంపినారా. ఆ తెల్లదొరలో అన్ని బాగున్నవి. ఆ తెల్లదొరలో పండెందుకు కదలలేదు. ఆ తెల్లదొరలో కారణం తెలియలేదు. ఆ తెల్లదొరలే ఇంజనీరులంతా ఆ తెల్లదొరలో తలలో పట్టుకున్నరా. నయంవారు మెరుపుల కనిపించి అమ్మవారి యొక్క మహిమ తెలుసుకుని దండం పెట్టుకున్నారు. అమ్మా, నీవేంటో తెలుసుకోలేకపోయాం. నీ గుడి కట్టిస్తాము. నలుగురు తెల్లదొరలో నయమ్మ మాట్లాడుకున్నారు. నయంవారో ఇంజనీరునంత నయంవారో నమూన ఇచ్చినారు. నయంవారో గుడి కట్టడానికి నయంవారో ముహూర్తం పెట్టినారు. నయంవారో తెల్లంతలోనే నయంవారో గుడి పనులు వేగమాయే. నయంవారో తక్కువ కాలములో నయంవారు గుడి పని పూర్తయ్యే. నయంవారు గుడి ప్రతిష్ట చేసి నయంవారికి ప్రాణ ప్రతిష్ట నయంవారు కనకదుర్గమ్మకి నయంవారు గుడిలో పెట్టినారు. ఎప్పుడైతే తెల్లదొరలు గుడి కట్టి గుడిలో పెట్టినారో వారి యొక్క వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా నడిచింది. తల్లి యొక్క మహిమలు తెలుసుకున్నారో తెల్లదొరలు. పూజలు చేసినారో నాయమ్మ మొక్కులు మొక్కినారో. కోరిన కోర్కెలో నాయమ్మ తీర్చేది ఆ తల్లి. నయంవారు బెజవాడ పట్టణము నయంవారో తేదీత్యముగాను నయంవారో అభివృద్ధి చెందింది. నా దుర్గమ్మ తలచినంతలోనే నయంవారో పనులు జరిగిపోయే. ప్రతి ఒక్కరిలోనూ నయంవారో నమ్మకం కలిగింది. నయంవారు పూజలు చేసినారు. నయంవారికి దీపం పెట్టినారు. అమ్మవారు వెలసి నుండి కాళింగ మన్యరాజు కొలిచేవాడు. కొంతకాలము తర్వాత అంతర్ధానమయ్యాడు. అప్పటి నుండి అమ్మవారికి పూజలు చేసిన వాడు నాథుడు లేకపోయాడు. నిన్ను కొలిచిన వాడో నాయమ్మ కాళింగ మన్యరాజు. నయంవారో కాలమైపోయినాడు. నయంవారు పూజలు కరువయ్యే. నయంవారో దీపం పెట్టలేదు.
కాలమున